అనుకున్నట్లుగానే హోర్ముజ్ మూసేసింది ఇరాన్. అయితే ఇక్కడ ఈ ప్రభావం మన భారత్ మీద ఎంత పడుద్ది అనేది మాట్లాడుకుందాం. అంటే ప్రపంచ దేశాలకి కష్టాలు నష్టాలు మనకి ఇప్పుడు అవసరం లేదు, మనకు కూడా పొంచి ఉన్నాయి బోల్డ్ అని కష్టాలు. మనం సరిదిద్దుకుంటే మిగతా వాళ్ళ గురించి తర్వాత పట్టించుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఒకవేళ చమురు బ్యారెల్స్ రావాలి అంటే 4 to 5 days, 3 to 4 or 4 to 5 days పడుద్ది అంతే. హోర్ముజ్ వీళ్ళు మూసేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా దగ్గర ఈ రోజు ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు మాట్లాడుకుంటే 74 days కి సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మూసేశారు. ఇది ఇలాగే కొనసాగింది అనుకోండి, అంటే 1 month లోనే మనకు సంక్షోభం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతే ఉందంట అని తెలిస్తే అందరు ఎగబడి ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటారు. మనం ఆల్రెడీ చూసాం నిన్నటి నుంచి మొన్నటి నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతాయంట, అదంట ఇదంట అని చెప్పి అందరు ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. సో అందరూ ఎక్కువ వినియోగం చేసేసరికి ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆ 74 daysకి సరిపడా ఫ్యూయల్ ఏదైతే ఉందో 34 daysకో లేకపోతే 40 daysకో పడిపోతుంది. ఇప్పుడు 35 to 40 days పడిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు నీకు హార్మోజ్ నుంచి రావడం ఆగిపోయింది. మరి ఇంకేమున్నాయి మనకి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే రష్యా. వెనెజులా ఆల్రెడీ మనకు ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ వెనెజులాని పట్టుకొని వెళ్ళిపోయాడు కాబట్టి. సో ఇప్పుడు మనకున్న ఒకే ఒక దారి రష్యా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రష్యా నుంచి మనకి చమురు బ్యారెల్స్ రావాలి అంటే 35 to 40 days టైమే పడుతుంది. సో ఇప్పుడు అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటేనే నీకు నెక్స్ట్ అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది నువ్వు అయిపోయే టైంకి ఎదురు చూస్తే సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ గల్ఫ్ దేశాల నుంచి 5 to 6 daysలో మనకి వచ్చేస్తుంది కాబట్టి రవాణా సౌకర్యం అంటే మనకి దాని రేటు అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కోట్లు అని ఉంటుంది. ఇక్కడ 35 to 40 days ట్రావెల్ చేసి రావాలి కాబట్టి దాని ధర ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎంత కాదనుకున్నా రూపాయి వాల్యూ అయితే పడిపోతుంది. అండ్ పెట్రోల్, దాంతోపాటు బయోగ్యాస్, వీటన్నిటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పండ్లు కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన లారీలు కానీ కూరగాయలు మోసే ఆటోలు కానీ కనీసం వ్యవసాయ మార్కెట్లో అమ్మడానికన్నా ఆటో నిండా టొమాటోలు 500 ఉంటే దాని పెట్రోల్ రేటు 1000 రూపాయలు ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ వాటి రేట్లు పెరుగుతాయి. అలా రేట్లను మనం ఆకాశానికి అందేస్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీలైనంత తొందరగా ఆ హోర్ముజ్ అయితే ఇప్పుడు తెరుస్తారో లేదో తెలియదు. వీలైనంత వరకు మనం చమురు నిల్వలు పెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే వెనెజులాతో అమెరికా దాడికి పాల్పడినప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. బట్ ఈవెన్ దో రీసెంట్ పుతిన్ మన దగ్గర రావడం అండ్ ట్రంప్తో ఒక మంచి డీల్ కుదుర్చుకోవడం, ఈ విషయాలన్నీ చూస్తే ఖచ్చితంగా మనకి వాళ్ళకి మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నా.